ప్రార్థన. దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు తండ్రి ప్రభా మరి పాటల ద్వారా తండ్రి, మరి ప్రార్థన ద్వారా, వాక్య పఠనం ద్వారా తండ్రి ప్రభా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి మరి కొద్ది మాటలు ధ్యానిస్తూ ఉండగా తండ్రి ప్రభా మీరు మాకు తోడుగా నీడుగా ఉండండి నా తండ్రి ప్రభా. మరి నేను అంతా చెప్పేటంత దానిని కాదు నా తండ్రి, అయినప్పటికీ తండ్రి మీ ఆత్మ నడిపింపు సహాయాన్ని నాకు దయచేయండి నా తండ్రి ప్రభా. మాట్లాడేది నేను కాదు నా తండ్రి, మీరు నా నోటికి పూరగా ఉండి నడిపించమని అడుగుచున్నాను నా తండ్రి ప్రభా. మరి మరి మాట్లాడుతుండగా వాక్యంతో తండ్రి ప్రభా నాతో మా అందరితో కూడా తండ్రి ప్రభా మీరు మాట్లాడమని తండ్రి ప్రభా. మరి నాకు తండ్రి ప్రభా నా నోటి మాటలను తండ్రి ప్రభా మీరు అందించమని, మరి వాక్యం అంతరిలో తండ్రి ప్రభా మీరు నాకు తోడుగా నీడగా ఉండి నడిపించమని కొద్ది ప్రార్థన ఏసే నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనం చదువుకున్నట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 21. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడినది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండానందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఆమేన్. వందనములు బ్రదర్ చదివినందుకు. మరి ఇక్కడ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నది. అంటే మనది లెంట్ డేస్ కాబట్టి నేను వాక్యాన్ని చెప్దామని అనుకున్నాను. మరి మనం శ్రమకాలంలో ఉన్నాము. మరి అందరూ అనుకుంటూ ఉంటారు, ఏంటి వీళ్ళు రోజు ప్రేయర్లకి వెళ్తున్నారు, రోజు సిలువ గురించి చెప్తూ ఉంటారు, లేదంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు దేవుని గురించి. ఎప్పుడు అంటే మన ఈ పాటల్లో కానీ దేంట్లో అన్నా సరే మనం పాపులు ఆయన ద్వారా మనం రక్షింపబడ్డాము అని అనుకుంటూ ఉంటాము. నిజంగానే మరి వేరే అన్యులకి కానీ తెలియని వారికి కానీ మరి వాళ్ళకి వెర్రితనంగానే ఉంటది. ఏంటి వీళ్ళు ఇదే పెట్టుకుంటా ఉంటారు ఎప్పుడు. అంటే మనం సంతోషంగా కనిపించినా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచడానికి మనల్ని మనం తగ్గించుకుంటూ, అంటే రక్షణలోనికి వచ్చి మారుమనసు పొందిన వాళ్ళ గురించి చెప్తున్నాను, తగ్గించుకుంటూ ఉంటూ దేవుణ్ణి హెచ్చించేలాగా మనం అలాగా మాట్లాడుతూ ఉంటాం. మరి అది తెలియని వాళ్ళకి మరి అది వెరితనంగానే కనిపిస్తుంది. మరి ఎందుకు ఇక్కడ ఈ లోకంలో మరి జ్ఞానుల జ్ఞానం నాశనం చేతును, వివేకమును శూన్యపరుతును అని ఆల్రెడీ వ్రాయబడి ఉన్నదాన్ని బట్టి మరి ఇక్కడ మాట్లాడుతూ, అక్కడ శాస్త్రి ఏమాయను, లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే ఈ లోకంలో అంటే అందరూ అన్ని ఉన్నాయి కదా, దేవుడు లేడు అని కొంతమంది అనుకుంటారు. కానీ ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి అదే దేవుడి కింద మరి చాలా మంది చూస్తూ ఉంటాడు. కానీ అంటే ఈ లోక జ్ఞానం దేవుణ్ణి కూడా మర్చిపోయేలాగా చేస్తూ ఉన్నట్లు ఇక్కడ మనకి కనిపిస్తుంది. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరుగకుండినందున, అంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చేసింది, అన్ని వచ్చేసినాయి, ఇంకా దేవునితో పనేముంది, ఇంకా దేవునితో మనకి సంబంధం లేదు, అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళు లోకానుసారంగా జీవిస్తున్నట్లు, లోకంలోనే మరి లోక సంబంధమైనవే లోకంలో ఇన్ని ఉన్నాయి కదా ఇవి చాలు అన్నట్లు మరి దేవుణ్ణి మర్చిపోయేవారు కూడా మరి లేకపోలేదు. మరి ఈ లోకంలో ఇలా ఉంటున్నప్పుడు సువార్త ప్రకటన అని వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం ఆయను. అంటే ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి నమ్మి మరి ఆయన నమ్మి మనం విశ్వసించినప్పుడు రక్షింపబడ్డాం. మనందరం కూడా అలా రక్షింపబడిన వారమే. అంటే మనం మన దగ్గరికి క్రీస్తు సువార్త వచ్చినప్పుడు మనం నమ్మాం కాబట్టి మనం ఈ లిస్ట్ లో చేరి ఉన్నాం. అదే మనం నమ్మకపోయి ఉంటే మనం ఈ లిస్ట్ లో చేరి ఉండే వాళ్ళం కాదు. మరి ఈ రోజుల్లో చూస్తే మరి ఎంతో వాక్యం వెళ్తుంది, కనీసం దాన్ని నమ్మడం కాదు కదా, దాన్ని కించపరిచే విధంగా దాన్ని, అంటే ఇప్పుడు న్యూస్ లో గానీ ఎక్కడ చూసినా మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది ఈ ఏరియాకి రావద్దు, లేదా బైబిల్స్ చింపేయడం, కరపత్రాలు చింపేయడం, ఓకే వాళ్ళకి నచ్చకపోతే వదిలేయచ్చు కదా. కాకపోతే అలా కాకుండా ఇంకా వాళ్ళకి అలాంటి మాటలు కానీ కొన్ని అలాగా
చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. అంత అంత క్రూరంగా వాళ్ళు తయారవుతున్నారని మనకు అర్థమవుతుంది. మనం నార్త్ ఇండియాలో ఎక్కడో చూసేవాళ్ళం, కానీ ఈ మధ్య కాలంలో మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఇలాంటివి మరి ఎక్కువగా మరి అయిపోయినట్లు మనకు అనిపిస్తుంది. అంటే యేసుప్రభు వారు అంటే ఆ సువార్త ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఏ సిలువ వేయబడితేనే మీరు పరలోకం వెళ్తారా? మరి ఆయన దిగి రావాలా? ఇంకా చాలా మాటలు ఉంటాయి. అసలు మరి యేసు ప్రభువారు మరి మన కోసం సిలువ వేయబడ్డారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి మరి శ్రమ పొంది సిలువ వేయబడ్డారు అని మనం చూసుకున్నట్లయితే, మరి మొదటిగా మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యుద్ధకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ దేవుని చిత్తం అలాగున్నాను కీడు చేసి ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు ఎందుకు మరి సిలువ వేయబడ్డాడంటే దేవుని యొద్దకు మనలను తీసుకుని రావడానికి, దేవుని యొద్దకు తెచ్చుటకు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. మనం ఏం దేవుని యొద్దకు వెళ్ళేంత గొప్పవారం కాదు, అసలు ఆ అర్హతే లేదు మనకి ఆదాము గారి ద్వారానే మనం అర్హతని కోల్పోయాం. అంటే దేవునితో సంబంధాన్ని మనం తెగిపోయాం, దేవునితో సంబంధం కోల్పోయింది. అంటే మొదటి ఆదాము ద్వారానే మనకి దేవునితో ఉన్న సంబంధము మరి అక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ మనల్ని దేవునితో జతపరచడానికి, మళ్ళీ మనల్ని దేవునితో ఏకం చేయడానికి, దేవునితో మరి మనల్ని ఆయన ఎదుటకు తీసుకురావడానికి, లేదా మరి దేవునితో మనకి మరి సత్సంబంధాన్ని కుదర్చడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చినట్లు కనిపిస్తుంది. మరి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. మరి ఆయన ఈ లోకానికి మరి వచ్చారు అనీతిమంతులైన మన కోసమే. మరి వాక్యం ఉంటుంది కదా, రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎవ్వరు కూడా నీతిమంతులు అనేవారు మరి మానవ రీత్యా చూసుకుంటే మరి ఒక్కరు కూడా లేరు. మరి మనందరి కోసం కూడా మరి నీతిమంతుడైన యేసుక్రీస్తు శ్రమపడి మరి ఆయన మరణం పొంది మరి ఆ మరణం ద్వారా జయాన్ని తీసుకొచ్చి మనలందరినీ కూడా దేవుని యొద్దకు తీసుకురావడానికి ఆయన మరి ఈ లోకానికి వచ్చి మరి సిలువ వేయబడినట్లు మనకి అర్థమవుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి ఆయన ఎందుకు చంపబడ్డారు, ఎందుకు సిలువ వేయబడ్డారు అని మనల్ని చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకే గవని వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు అని మనం చూసుకున్నట్లయితే మనలను పరిశుద్ధ పరచడానికి సిలువ వేయబడ్డాడు. మరి దేవుడు పరిశుద్ధుడు గనుక మరి ఆ దేవుణ్ణి ఎదుర్కోవాలి, ఆ దేవుణ్ణి చూడాలి అంటే మరి మనం కూడా పరిశుద్ధులంగా మార్చబడాలి, పరిశుద్ధంగా తీర్చబడాలి. పరిశుద్ధంగా తీర్చబడాలి అంటే మన స్వనీతి వలన గాని మనం చేసే మంచి పనుల వల్ల గాని మనం పరిశుద్ధులం కాలేము. మరి దేవుని రక్తం చేతి ద్వారానే మనం పరిశుద్ధులుగా కాగలం, అలాగే నీతిమంతులుగా కూడా కాగలం. మరి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మరి నిందను భరించి కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవని వెలుపట శ్రమ పొందెను. మరి గవని వెలుపట శ్రమ పొందినంటే మన కోసము మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన శ్రమ పొందినట్లు మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో కూడా చూసుకున్నట్లయితే మరి యాజకులు అర్పించే బలి దానిని అంతా కూడా మరి బయట పాలెము బయట దానిని ఇది చేసి తీసుకుని వస్తారు ఆ రక్తాన్ని. మరి అలాగే మరి దేవుడు మరి మన మన అవినీతివంతులైన మన కోసము ఆయన గవిని వెలుపట మరి శ్రమ పొంది మరి రక్తం కార్చినట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకు? పరిశుద్ధపరచడానికి. మనంతట మనం పరిశుద్ధులం కాలేము, కానీ మరి ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తం చేత మరి ఆయన్ని నమ్మడం వలన మనం
పరిశుద్ధులుగా తీర్చబడతాం. మరి పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి ఆయన శిలువ మరణం పొందినట్లు మనకి కనిపిస్తుంది. ఇంకా మనం దేవుడు ఎందుకు మరి సిలువ వేయబడ్డాడు అని మనం చూసుకున్నట్లయితే, మరి ఇదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. మరి మనం చూసుకున్నట్లయితే మనకి విధేయత నేర్పించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. మనం అవిధేయులమైన పిల్లలు అని మరి దేవుడు వాక్యం కూడా సెలవిస్తుంది. మనం లోబడి నొల్లని వాళ్ళని పిల్లలం మనం. ఎందుకు అంటే మనలో పాప స్వభావం ఉన్నంత వరకు కూడా మనలో విధేయత గాని లోబడే మనస్తత్వం గాని మనకి ఉండదు. అదే దేవుడై ఉండి కూడా మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. మరి ఆయన ఎంతో తగ్గించుకుని ఆయన జీవితాన్ని మనకి అందరికీ కూడా ఒక సాదృశ్యంగా మరి ఒక ఎగ్జాంపుల్ గా మరి ఆయన జీవించి వెళ్ళినట్లు మనకు కనిపిస్తుంది. మనం మనుషులం కదా, మనం ఇలా చేయగలమా చేయలేము అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవాతి దేవుడే మరి ఈ లోకానికి వచ్చి మరి తాను జీవించి మనకి నేర్పించి వెళ్ళారు ఆ విధేయత. మరి చూసుకున్నట్లయితే ముందు వచనంలో చూసుకున్నట్లయితే శరీరధారి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి గలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మరి ఆయన జీవితాన్ని చూస్తే మరి తగ్గింపు జీవితంగా మనకి కనిపిస్తుంది. ఎక్కడా కూడా దేవుడు మరి అరిచినట్లు గాని, అంటే తల్లిదండ్రులకి విధేయత, మరి తల్లిదండ్రులకి మరి ఆయన సహకరించినట్లు, మరి ఆయన జీవితం అంతా మనం చూసుకున్నట్లయితే మరి ఎంతో విధేయత కలిగి జీవించినట్లు, అలాగే దేవుని ఎదుట మరి ఆయన ప్రార్థనలు యాచనలు మరి చేసినట్లు మనకు కనిపిస్తుంది. మరి అంత భయభక్తుల్లో కలిగి ఉన్నారు కాబట్టే మరి యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరింపబడను. మరి ఈ రోజుల్లో మరి మనం కూడా అంత విధేయతగా ఉండగలుగుతున్నాము దేవుని పట్ల, మనుషుల పట్ల, అంటే పెద్దవాళ్ళ పట్ల, చిన్నపిల్లలు అలాగే మనల్ని మనం తగ్గించుకుని ఉండొచ్చు. కానీ దేవుని ఎదుట మనం ఎంత తగ్గింపబడతామో మరి మనల్ని దేవుడు అంతా హెచ్చిస్తాడు. మరి విధేయత మరి దేవుని వలన మనం కూడా విధేయత నేర్చుకునేలాగా మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చూపించి వెళ్ళినట్లు మనకి కనిపిస్తుంది. ఇదే మాట పత్రిక 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునను. మరి ఆయన మరి లోకానికి మరి మనిషి రీతిగా వచ్చినప్పటికీ మరి ఆయన శిలువ మరణం పొందినంతగా మరి విధేయత చూపించాడు. ఎక్కడ కూడా మరి ఆయన్ని శ్రమ పెడుతున్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, అంటే తను చేయవలసిన కార్యాన్ని చేసి పరిపూర్తి చేయడానికి ఆయన మరి దేవుని చిత్తాన్ని ఇక్కడ జరిగించడానికి మరి ఎంతో విధేయత చూపినట్లు మనకి కనిపిస్తుంది. ఆయన మరి శిలువ మరణం పొందినంతగా మరి ఆయన విధేయత చూపించాడు అని మనకు కనిపిస్తుంది. ఆయన దేవుడు, ఆయన తిరిగి మరి మాట్లాడవచ్చు, అలా చేయకుండా మరి ఆయన రక్షించుకోగలే సమర్థుడు. అయినప్పటికీ మరి దేవుని చిత్తాన్ని, మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి మరి మనందరి కోసం కూడా మరి ఆయన బలి అవ్వాల్సిన మరి కార్యం ఉంది కాబట్టి మరి ఆయన ఎంతో తను తాను తగ్గించుకుని మరి ఆ హింస బాధ పొందినట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువ వేయబడ్డారు అని మనం చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఆమేన్.
ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే మనలను సంపూర్ణంగా చేయడానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి గదా! మరి ఆ 10 ఆజ్ఞల్లో గూడా ఒక్కటి చేయకపోయినా మరి మనం పాపులమే. మనం దేవుని ఆజ్ఞల్ని ధిక్కరించిన వారంగానే ఉంటాము. మరి 10 ఆజ్ఞల్లో ఏ ఒక్కటి చేయకపోయినా అది మనకి శిక్ష కిందే ఉంటది. అంటే పాపం చేసిన వారిలాగానే ఉంటది. మరి అదేమి మనం అంత సంపూర్ణంగా చేయలేము. వాటిని మనం అంత అవంత కష్టంగా ఉంటాయి గాబట్టి మరి ఆ రోజుల్లో అవేం చేయకపోయేసరికి మరి వాళ్ళని అప్పటికప్పుడే శిక్షించేవారుగా అప్పటికప్పుడే వాళ్ళు శిక్ష పొందినట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి మనల్ని మరి కొంచెం సగం పాటించే వారంగా కాకుండా మరి మనందరం కూడా సంపూర్ణులుగా అంటే దేవుడు ఎలా సంపూర్ణుడిగా ఉన్నాడో మరి ఆయన ఈ లోకానికి ఎందుకొచ్చారు? మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన జీవించిన జీవితము మరి అంటే ఆ సంపూర్ణత అంటే దేనిలో గూడా ఆయన మరి తప్పిపోయినట్లు మనకి కనిపించదు. ప్రతి విషయంలో గూడా మరి దేవుని చిత్తాన్ని చేస్తూ మరి దేవునికి ఇష్టడుగా మరి ఆయన జీవించినట్లు మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లే 10వ వచనము ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. అంటే మరి మనలను మనం సంపూర్ణులం కాదు. అయినప్పటికీ దేవుడు సంపూర్ణుడు గనక మనం కూడా సంపూర్ణులం అయితేనే మనం పరలోకం వెళ్ళగలం. దేవుని చూడగలం. దేవుని యొద్ద మనం నివసింపగలం. మరి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఎన్నో శ్రమలు పొందినప్పటికీ, ఆయన ఎన్నో మరి దూషణ మాటలు మరి భరించినప్పటికీ మరి రక్షణను వచ్చిన తీసుకొచ్చారు. మరి ఆ రక్షణ ద్వారా మరి ఆ శ్రమల ద్వారా మరి సంపూర్ణునిగా అవేవైతే ఉన్నాయో ఆయన ఎలాగైతే సంపూర్ణుడిగా మరి ఉన్నారో మనల్ని కూడా సంపూర్ణులుగా చేయడానికి మరి ఈ లోకానికి మరి ఆయన రావడం జరిగింది. మరి మనం మొదటిగా చూసుకున్నాం మనం దేవుని యొద్దకు మనలను తీసుకువెళ్ళడానికి. మరి ఈ లోకంలో చూసుకున్నట్లయితే మరి ఎన్నో మార్గాలున్నాయి పరలోకానికి వెళ్ళడానికి. అంటే అందరూ తర్వాత వెళ్తారు అని దేవుని యొద్దకు వెళ్తారు అన్న ఆలోచనే ఉంటది. కాకపోతే దేవుని యొద్దకు మనల్ని తీసుకెళ్లేది ఒకే ఒక మార్గము. అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. ఆయనే మార్గము, సత్యము, జీవము అని మనకి తెలియచేశారు. కానీ మనం అదే మరి స్వార్థగా మరి ప్రకటిస్తూ ఉన్నప్పుడు దానిని చాలా మంది లెక్క చేయకుండా మరి ఆ మాటలను వాళ్ళు తృణీకరిస్తూ మరి సువార్త విషయంలో మరి ఎంతో మరి కఠినంగా మరి వింటున్న వాళ్ళు అన్యులు మరి దాన్ని మాట వినకుండా ఉంటూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రోజుల్లో అంటే క్రైస్తవుల్లో కూడా మరి చాలా మంది కూడా ఆయన గురించి తెలిసి ఆయన గురించి విని కూడా మరి రక్షింపబడిన వారు కూడా మరి తప్పిపోయే స్థితిలో కూడా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. మరి దేవుని యొద్దకు మనల్ని తీసుకురావడానికి మరి ఆయన శిలువ మరణం పొందినట్లుగా మనం చూసుకున్నాం. అంటే ఆయనకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇంకా మనం దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఏ ఛాన్స్ కూడా లేదు. ఇంక దేని ద్వారా కూడా మనం ఆయన యొద్దకు వెళ్ళలేము. మరి ఆదికాండం నుంచి కూడా చూసుకున్నట్లయితే మరి దేవుడు ఆదాముని సృష్టించాడు. అంటే ఆయన స్వరూపంలో ఆయన ద్వారా మరి ఈ ప్రణాళిక అంతా చేయాలనుకున్నాడు. కానీ మరి ఆదాము ఆజ్ఞాతిక్రమం వల్ల మరి దేవునికి దూరం అయిపోయాడు. ఇంక తర్వాత అయినప్పటికీ మరి నోబహు గారి ద్వారా మరి ఆయన రక్షించారు. తర్వాత అబ్రహాం గారి ద్వారా మరి ఆయన ద్వారా తన ప్రజల్ని ఏర్పాటు చేయించుకోవాలని ప్రత్యేక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ ప్రజల ద్వారా మరి ఆయన ఆయన ఆ ప్రజలు కూడా మరి ఆయనకి లోబడి ఉంటారు. ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తారు అనుకున్నారు. అలాగే 12 మంది గోత్రక వాళ్ళని కూడా మనం చూసాం. ఇజ్రాయేల్ వాళ్ళని. అయినప్పటికీ వాళ్ళల్లో మరి అంటే వాళ్ళు పరిపాలించడానికి ఎవ్వరు కూడా కరెక్ట్ గా లేరు. అంటే రాజులు గాని, న్యాయాధిపతులు గాని, మరి ప్రవక్తలు మరి చెప్తున్న మాటలను కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఇంకెన్ని చేసినా కూడా మరి ఎక్కడా కూడా మరి ప్రజలు పర్ఫెక్ట్ గా కూడా ఎక్కడా లేరు. మరి అలాంటి సమయంలో ఇంకా దేవుని సంకల్పము అంటే మరి జగత్పునాది వేయబడక మునిపే మరి దేవుడు ప్రణాళిక మరి దేవుడు ఇలా కాదు ప్రజలు నా యొద్దకైతే వాళ్ళంతట వాళ్ళు రాలేరు. వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు నన్ను చేరుకోలేరు. వాళ్ళ స్వనీతి వల్ల కాదు అని ఇంకా మరి ఆయన ఏకైక కుమారుణ్ణి మన ఈ లోకానికి పంపించి
మరి ఆయన శిలువ మరణం ద్వారా, మరి ఆయన రక్తము చిందించడం ద్వారా మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరి ఆ నీతిమంతుడైన మరి ఆయన్ని నమ్మినందుకు మనందరం కూడా, విశ్వసించినందుకు మనందరం కూడా రక్షింపబడ్డాము. మనందరం రక్షింపబడడం ద్వారానే మనందరం కూడా దేవుని యొద్దకు మనం చేరగలం. మరి దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికే మరి దేవాదేవుడు సిలువ వేయబడ్డాడు. అలాగే మనందరినీ కూడా మరి మన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనకి కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకున్నాం కదా, మనందరినీ పరిశుద్ధ పరచడానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనకి కనిపిస్తుంది. ఇంకా మనకి విధేయత నేర్పించడానికి ఈ లోకానికి వచ్చినట్లు మనం చూసాము. ఇంకా మనల్ని సంపూర్ణులుగా, ఇంకా ఆయన సంపూర్ణుడు కనుక ఆయన అంతా మొత్తం చేసి కంప్లీట్ చేసి మరి ఆయనకి అప్పగించిన పనినంతా నెరవేర్చి సంపూర్తి చేసి మరి దేవుని యొద్దకు ఆయన వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నట్లు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. మనం కూడా మన జీవితాల్లో మనం కూడా మరి ఇంకా దేవునికి అయిష్టమైన మనలో ఏమన్నా ఉంటే వాటన్నింటినీ తీసివేసి మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ మనం కూడా పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా మనం తీర్చిబడినట్లయితే, మనల్ని మనం మార్చుకున్నట్లయితే మరి మనం కూడా మరి దేవుని రాజ్యంలో మనం కూడా స్థానం సంపాదించుకోగలము. మరి యేసుక్రీస్తు ప్రభువారు అయితే దేవుని సన్నిధిలో ఎలా అయితే మరి ఆనందిస్తూ ఉన్నారో, మనల్ని మనం కూడా మరి ఆయన రాకడలో మరి మనందరం కూడా సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా మనం మారినట్లయితే మనం కూడా దేవుని రాకడలో మనం కూడా ఎత్తబడే వారంగా ఉంటాము. మరి మనందరం కూడా అలాగా ఉండాలని కోరుకుంటూ నేను, మీరు మరి కొద్ది మాటలను నేను ముగిస్తున్నానండి. అందరికీ వందనములు.